తలాతోకా లేకుండా పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణను ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ భవన్ నుంచి తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ అయితే జూబ్లీహిల్స్ పిఎస్కి బయలుదేరారు. అక్కడ పరిస్థితి అప్డేట్ గురించి అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ అక్కడ ఉన్నారు. భాస్కర్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కేటీఆర్ అక్కడికి ఎంతసేపటికి చేరుకునే పరిస్థితి ఉంది? అక్కడ సమాచారం చెప్పండి, పూర్తి సమాచారం. అభిమానులు కేటీఆర్ అభిమానులు ఏవైతే ఉంటారో వాళ్ళంతా కూడా భారీగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి కేసు అంశం ఇవాళ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. 2 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి సినిమా యూనియన్ లాంటి నిరంతర ప్రోగ్రామ్ అనేటువంటి దాంట్లో ఎట్లాంటి పత్ర లేకపోయినా, దాంట్లో విషయం లేకపోయినా కావాలని పదే ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళను ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు అనేక రకాలుగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలను బయట పెడుతున్న సందర్భంలో ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులను ఇబ్బంది పెట్టే విధంగా ఇవాళ అక్రమ కేసులు, అక్కడ సబ్జెక్ట్ లేనటువంటి అక్రమ కేసులను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు. మనతో పాటు ఇక్కడ చేరుకుంటున్నటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. మనతో పాటు మహిళా నాయకురాలు పోలీస్ బందోబస్తును తప్పించుకొని మన దగ్గరికి వచ్చింది. అమ్మ, ఏం చెప్తారు కదా కేటీఆర్ చూడడం పట్ల? సాయితో పాటు మరికొంతమంది నాయకులు చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ కేటీఆర్ కు మద్దతుగా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం వాళ్ళందరితో పాటు కేటీఆర్ కాన్వాయ్ కూడా చేరుకుంటుంది. కేటీఆర్ వెంట ఒక ఎస్కాట్ వాహనంతో పాటు మరొక 2 వాహనాలు కూడా చేరుకుంటున్నాయి. మనతో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. వద్దిరాజు రవిచంద్ర గారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, రవిచంద్ర గారు ఇవాళ వద్దిరాజు రవిచంద్ర గారు చెప్పండి, ఇవాళ ఈ సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు? కేటీఆర్ గారిని ఇవాళ అక్రమంగా కేసులో పెట్టి ఇక్కడ పిలవడం ఎట్లా చూస్తారు? ఇది చాలా అన్యాయం, ఘోరం. పాలన చాదగాక ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారు. ఇక్కడ ఒక 2 ఏళ్ల నుంచి ఇదే సీరియల్ కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడైతే డిఫెన్స్ లో పడుతున్నారో అక్కడ రాగానే ఏదో ఒక కేసులాగా ముందు పెట్టడం, స్టేషన్ పిలిపియడం, అరెస్ట్ చేద్దామనడం, కేసులు పెట్టడం. వీటికి కేసులకు భయపడే పార్టీ కాదు, నాయకులు కాదు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఎవ్వరు కూడా ఈ రక్తంలోంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రక్తం ఈ పార్టీది. దాంట్లోంచి ఈ కేసులకు భయపడే ఘటాలు కావు ఇవి. మేము అట్లాంటి వాళ్ళు కాదు, కూడా అన్యాయం చేయలేదని వాళ్ళు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. టెలిఫోన్ స్కామ్స్ ఇవి అనేది కూడా ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. ఇవి కేసులు పెట్టాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వంలో భాగం ఇది, పోలీసుల మీద పెట్టాలి చేసేది, కానీ రాజకీయ నాయకుల మీద కాదు. ఇది అట్లాంటిది ఏం జరగలేదు. ఇది అన్యాయం, మేము ఎదుర్కొంటాం.
ఇది డైవర్షన్ పాలిటిక్స్. మున్సిపల్లో ఎలక్షన్లు ఎట్లయితే అగ్రెసివ్ గా మా పార్టీ దూసుకెళ్తుందో దాన్ని బ్రేక్లు వేయడానికి మీరు ఇతర దేశాల్లో ఉన్న ఇది బొగ్గు స్కామ్ బయటకు తీసినందుకు దీన్ని ఒక బ్రేక్ చేయాలని ఏదో విధంగా ప్రజలకు డైవర్షన్ చేయాలని చేస్తున్నటువంటి కుట్రను తిప్పికొడతాం ఖచ్చితంగా కూడా. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఎన్నిసార్లు పిలవండి మేము అన్నిసార్లు రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తాం. క్రితమే కేటీఆర్ గారు కాన్వాయ్ చేరుకుంది. ప్రతాప్ రెడ్డి గారు చెప్పండి, మొన్న హరీష్ రావు గారు ఇవాళ కేటీఆర్ ఏం చెప్తారు? ఒక ఎపిసోడ్ నడిపిస్తా ఉన్నారు. ఇలా కాళేశ్వరం పేరు చెప్పి ఎలక్షన్ లో తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను కప్పిపుచ్చుకోవడానికి ఫ్లాప్ అయినటువంటి గవర్నమెంట్ ప్రజల వ్యతిరేకత విధానాన్ని తట్టుకోలేక ప్రజలలో ఏదో ఒక రకమైనటువంటి ఎపిసోడ్ పెట్టుకుని ముందు పోయే ప్రయత్నం చేస్తా ఉంటూ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండ్రు. ఈ సందర్భంగా ఇవాళ మున్సిపాలిటీ ఎలక్షన్ లో తట్టుకోలేని పరిస్థితుల్లో ఇలా ఈ ఎపిసోడ్ నడిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ కాన్వాయ్ చేరుకుంది. కేటీఆర్ కాన్వాయ్ తో పాటు ఇతర నాయకులందరూ కూడా చేరుకున్నారు. వాళ్ళంతా కూడా మీడియా పోలీసులు ప్రస్తుతానికి కేటీఆర్ తో పాటు వచ్చినటువంటి నాయకులను అడ్డుకుంటున్నారు. కొంత గొడవ జరుగుతోంది, గలాటా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు కూడా కేటీఆర్ వెంట వచ్చారు. లోపలికి అలో చేయాలి తమనంటూ అక్కడ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వచ్చినటువంటి ఒక్క వాహనాన్ని కేటీఆర్ గారు లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళతో ఆయనతో పాటు వచ్చినటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ హరీష్ రావు కూడా తన కాన్వాయ్లో వచ్చారు. ఆయన హరీష్ రావుతో పాటు మిగతా నాయకులందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హరీష్ రావుతో పాటు ఇతర నాయకులందరినీ కూడా ఇక్కడే అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారీగా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎవరిని కూడా లోపలికి అలో చేయనటువంటి నేపథ్యంలో ఇక్కడ పోలీస్ బందోబస్తు అయితే భారీగా ఏర్పాటైంది. మీడియాతో మాట్లాడడానికి కూడా కొంత ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.